ఒక గొప్ప పర్వదినం సందర్భంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇలా వృద్ధాశ్రమంలో ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఆ యొక్క యేసు ప్రభు యొక్క సందేశం ఏదైతే ఇచ్చిందో దానికి 100% జరుగుతూ ఉంది. అది తామసన్న గీత మరి స్టాఫ్ అందరి ఆధ్వర్యంలో వారిచ్చిన సందేశం మనందరూ తెలుసు. మనం ఈ ప్రపంచ వ్యాప్తంగా ఇలా గొప్ప పర్వదినం జరుపుకుంటా ఉన్నామంటే అది యేసు ప్రభు యొక్క పుట్టినరోజు కాబట్టి ఈ యొక్క పర్వదినం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. ఆ యేసు ప్రభు సందేశం ఏంటంటే ప్రపంచ శాంతిని కోరుకున్నాడు, కష్టాల్లో ఉన్న వాళ్ళని ప్రేమతో చూసుకోవాలని చెప్పిండు. వారి సందేశం మంచిగా మానవత్వంగా ప్రజలను మనుషులను ప్రేమించాలని చెప్పి వారి సందేశం. ముఖ్యంగా మరి ఈరోజు దానికి ఒక సంకల్పంతో ఒక అంకుటిత భావంతో ఇంతమంది నిరాశ్రయంలో పొందుతున్న పెద్ద వృద్ధాప్యంలో ఉన్న వృద్ధాప్య జీవితంలో ఉన్న ఇంతమందిని దాదాపు 50-60 మందిని వారిని చేరదీసి ఆ యేసు ప్రభు చెప్పిన విధంగా మనిషిని మంచిగా చూడాలి, ప్రేమను పంచాలి, వారి మధ్యలోనే జీవించాలనేది ఆయన సందేశాన్ని తీసుకొని వల్ల వారు కూడా ఒక కుటుంబంలో పుట్టి చదువులు చదువుకొని ఉన్నతమైన వృత్తిలో ఉండి కూడా ఇవాళ వారు కూడా ఇప్పుడు తన పిల్లల కంటే తన పిల్లలను ఎక్కడో పెట్టి మిమ్మలను తన పిల్లలుగా భావిస్తూ ఆ యేసు ప్రభు ఇచ్చిన సందేశానికి అనుగుణంగానే ఇవాళ ఈ ఆశ్రమం నడపడం అంటే మామూలు మాట కాదు. యేసు ప్రభు యొక్క ఆశీస్సులు గీతక్కకు తామసన్నకు మిగతా స్టాఫ్ అందరికి ఉన్నాయి కాబట్టి ఇలా ఇంకా ఆ యొక్క యేసు ప్రభు ఇంకా వీరికి మంచి ఆశీస్సులు వాళ్ళ బ్లెస్సెస్ ఇంకా ఉండాలి. ఇంకా వాళ్ళు మంచి వాళ్ళకు ఒకటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆనందపడేది మీకు సేవ చేయడమే వాళ్ళకి ఆనందం గడిస్తా ఉంది. కొందరికేమో డబ్బులు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, వారికి అది కావాలి. మిమ్మల్ని మీకు ప్రేమతో చూసుకొని మీకు టైం కన్నం పెట్టి మిమ్మల్ని మంచిగా చూసుకుంటే వాళ్ళ జీవితంలో అదే ఆనందం నిలబడిపోయింది. కాబట్టి ఆ విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ప్రత్యేకంగా తామసన్న కుటుంబానికి స్టాఫ్ కు అందరికీ ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇందులో ఉన్న ప్రతి ఒక్క అమ్మకు నాయనకు ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.